సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మహానుభావుడు సినిమా రంగంలో అగ్రగణ్యంగా ఉంటూ ఇంకా అవకాశాలు డబ్బులు సంపాదించేది ఉండినా వాటిని మానుకొని ప్రజల కోసం ఆంధ్ర ప్రజానికానికి వచ్చి 9 నెలల్లోనే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి అలాగే గిన్నిస్ బుక్ లో రికార్డు కొట్టినటువంటి ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు పేదలు ఆకలితో అలమటిస్తా ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఇచ్చాడు. ముఖ్యంగా బీసీలకు బడుగు వర్గాలకు ఈరోజు ఎన్టీఆర్ గారు ఇది బీసీల పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా గుర్తింపించి అందరికి కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలోనే ఎన్టీఆర్. అలాగే భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ప్రజానికాన్ని భారతదేశం అంతా ఏకం చేసి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కంచుకోటలను కూడా బద్దలు కొట్టినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఈ పార్టీలో మనమందరం పనిచేయడం, అలాగే ఆ వారసత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముందుకు పోతున్నందుకు ప్రజానికానికి అందరికి కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేరువవుతూ మంచి పనులు చేస్తారని తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే సంకల్పంతో రామారావు గారు ఆ రోజు ఏ విధంగా అయితే పార్టీ స్థాపించారో, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించి తదనంతరం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ అసలు సంక్షేమం అంటే తెలియని విషయాల్లో తెలియని టైంలో సంక్షేమ పథకాలని చెప్పి కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. అదే కాక 1 కాదు 2 కాదు చెప్పాలంటే ఆయన మన మధ్య లేకున్నా కూడా ఈ రోజు ఆయన స్మరించుకుంటామంటే ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మారుపేరుగా ఉంది. కాబట్టి రామారావు గారి ఆశయాలను కాపాడుతూ ఆయన ఆశయాలను చిరస్మరణీయంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షతో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకింతకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆ రోజు ఏ సంకల్పంతో అయితే రామారావు గారు కిలో బియ్యం పెడితే దాన్ని తూచా తప్పకుండా ఆ రోజు నుంచి ఈనాటి వరకు పాటిస్తూ ప్రతి గవర్నమెంట్ దాన్ని పాటించే విధంగా తయారు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఇకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎట్లుందంటే ఈ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మాలాంటి వాళ్ళను అతి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎంపీలుగా లోక్సభ స్థానానికి పంపించి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటుకుందంటే దానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారి ఆశయాలను ఎంత ముందరు తీసుకుపోతారో ప్రజలంతా గమనించాలి. ఏదైనా మనను సాగించాలంటే తెలుగుదేశం పార్టీని సాధ్యమని చెప్పేసి నిరూపించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఈ కర్నూలు పట్టణ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.